కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి ఉందా? బీజేపీ నాయకులు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ నందు రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయానికై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మరియు భానుప్రకాష్ రెడ్డి సంయుక్తంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే అన్ని సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయ దుందుబి మోగించడానికి పార్టీ నాయకులను, కార్యకర్తలను సన్నద్ధం చేయడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భారత్ వికసిత యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందజేసిన నిధుల గురించి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగిందని, కేంద్ర నిధులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తన స్టిక్కర్లను వేసుకొని ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో వివరించడం జరిగిందని తెలిపారు. ఎక్కడ చూసినా సిద్ధం అంటూ బోర్డులు కనిపిస్తున్నాయని, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డిని ఒక సక్సెస్ ముఖ్యమంత్రిగా కాకుండా స్టిక్కర్ల ముఖ్యమంత్రిగా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా ఈ వైసీపీ ప్రభుత్వానికి అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం అభివృద్ధి రాష్ట్రంలో కాకుండా అప్పుల రాష్ట్రంలో ఉన్నారని, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి పదంలో దేశాన్ని ముందుకు దూసుకుపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ను వెనక్కి తీసుకువెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేడు 25 పార్లమెంట్ కార్యాలయాలను ప్రారంభించడం జరిగిందని, రాబోయే కాలంలో 175 అసెంబ్లీ కార్యాలయాలను ప్రారంభిస్తుందని తెలిపారు. బీజేపీ పార్టీ ఎజెండాతో రానున్న ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉమాసింగ్, గరికపాటి రమేష్ బాబు, మేడగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, అమర్నాథ్, సుకుమార్, పుణ్యం, ఢిల్లీ బాబు, శేషు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థాయి భారతీయ జనతా పార్టీ సమావేశం శ్రీకాళహస్తి పట్టణంలో జరుగుతూ ఉంది. ఈ సమావేశం ఏంటంటే 2024 ఏప్రిల్లో జరిగేటటువంటి కేంద్ర ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి మీద మా నాయకుల్ని, మా కార్యకర్తలను సన్నద్ధం చేసే విధంగా, అంటే ఇప్పటికే గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఏ రకమైన సహాయ సహకారాలు అందించింది, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అయినాక ఏ రకమైనటువంటి అభివృద్ధి గ్రామాల్లో జరుగుతూ ఉంది, ఎన్ని వేల కోట్లకి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి నిధులు ఈ రాష్ట్రానికి మంజూరయ్యింది అన్నటువంటి దాని మీద కూడా మరి వికసిత్ సంకల్ప యాత్ర మీరందరూ కూడా చూశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అద్భుతంగా గ్రామాల్లో జరిగింది, పట్టణంలో కూడా జరిగింది. విపరీతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. ఎందుకంటే ఈ వికసిత్ సంకల్ప యాత్రతో ప్రజలకు అర్థమైంది, అంటే ప్రతి ఒక్కటి నుంచి మనం ఉద్యోగరీత్యా కావచ్చు, బతుకురీత్యా కావచ్చు, అన్ని రకాల సహాయ సహకారాలను నరేంద్ర మోడీ గారు మాత్రమే అందిస్తున్నారా అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, తప్పుడు ప్రచారం చేసి కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధుల్ని పక్కదారి మళ్లించుకుంటూ ఆ నిధులన్నీ కూడా తన పేరుతో తన స్టిక్కర్లు వేసుకుని ప్రజల్ని మోసం చేస్తున్నాడా అన్నటువంటిది ప్రజలకు అర్థమైంది. ఇప్పటికే ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి అధికారంలోకి రావాలి, మరొకసారి నరేంద్ర మోడీ గారి సర్కార్ ఈ దేశంలో రావాలా, రాష్ట్రంలో రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అందుకోసమే ఈ రోజు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల సన్నాహత కార్యక్రమాన్ని మన మధులాటి సరస్వతాటంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా సరే సిద్ధం సిద్ధం అని చెప్పి బోర్డులు కనపడుతున్నాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సక్సెస్ఫుల్ సీఎం గా కాకుండా ఒక స్టిక్కర్ సీఎం గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు పథకాలను పేరు మార్చి, దారి మార్చి పథకాలు ఇస్తూ తన పేరు వేసుకుని తన స్టిక్కర్ సీఎం గా మిగిలిపోయాడు.
మేము ఒకటే ప్రశ్నిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? సిద్ధమని వేసుకున్నావు నువ్వు, నిన్న ఇంటికి పంపించేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అధికార మార్పు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, కేవలం అప్పుల ప్రదేశ్ లో ఉన్నామని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ ఒకటే ప్రశ్నిస్తోంది, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ని అవినీతి ప్రదేశ్ గా, అరాచక ప్రదేశ్ గా, అక్రమాల ప్రదేశ్ గా, పూర్తిగా అంధకార ప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలిపోయింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ అజెండాతో డెవలప్మెంట్ అభివృద్ధిని నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన రివర్స్ సీఎం వెనక్కి తీసుకుపోతున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. రాబో రోజుల్లో 175 అసెంబ్లీ ఎన్నికల కార్యాలయాల్ని మేము ప్రారంభించబోతున్నాం. సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండాతో, కాసాయి అజెండాతో అసెంబ్లీలోకి, పార్లమెంట్ లోకి అడుగు పెడతామని చెప్పి కార్యకర్తలు చాలా ఉత్సాహంగా, ధీమాగా ఉన్నారు. డెవలప్మెంట్ పొత్తుల అంశం మాది జాతీయ పార్టీ, జాతీయ నాయకత్వం పొత్తుల అంశం మీద నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికీ మేము జనంతో, జనసేనతో ప్రయాణం చేస్తున్నాం. కేంద్ర పార్టీ ఏది నిర్ణయం చేస్తే దానికి అనుగుణంగా రాష్ట్ర పార్టీ మేము పనిచేస్తామని సిద్ధంగా ఉన్నాం. నాయకులు ఇప్పటికీ కూడా ఎన్డీఏలోనే ఉన్నారు. వారు ఇప్పుడు ఎక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి మేము బయట వెళ్ళిపోయినామని చెప్పి ఎక్కడ వారు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా మా ఎన్డీఏలో భాగస్వామి.